హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హాయ్ ఫ్రెండ్స్, ఇవేంటో మీకు అందరికీ తెలుసు. తీయ గుమ్మడి గింజలు. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో అంతే హెల్దీ కూడాను. దీంతో మీకు టేస్టీ రెసిపీ చూపించబోతున్నాను. దీంట్లో ఫైబరు, పొటాషియం, కాపరు, ఒమేగా 6 ఫ్యాటీ అన్ని విటమిన్లు ఉన్నాయండి. ఇవి తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే B2 కూడా, ACE విటమిన్స్ కూడా ఇందులో ఉన్నాయండి. నేను రెగ్యులర్గా రోజు డ్రై ఫ్రూట్స్తో పాటు కొంచెం తింటాను. సరే, మీకు ఎందుకు ఈ రెసిపీ చేసి చూపించకూడదని చాలా చూపించబోతున్నాను అనమాట. ఇది బూడిద గుమ్మడి తీయ గుమ్మడి గింజలు. చాలా చాలా బాగుంటుందండి. అన్నంలోకి అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఈ కాలంలో తప్పకుండా తినవలసిన పదార్థం ఇది. చిన్నప్పుడు మా నాన్నగారు పెద్ద పెద్ద గుమ్మడికాయలు తెచ్చేవారండి. మా నాన్నగారికి గుమ్మడికాయ అంటే చాలా ఇష్టం. అయితే దాంతో మా అమ్మగారు 2-3 రకాల కూరలు వండేవారండి. ఒకటి శనగపప్పులో వేసేవారు, రెండోది బెల్లము నువ్వు పిండి వేసి వండేవారు, మూడోది పులుసు పెట్టి వండేవారు. అలాగా అసలు ఎంత బాగుండేదో. అయితే పెద్ద పెద్ద కాయలు తెచ్చేవారు అన్నాను కదండి. అయితే కడవంత గుమ్మడికాయ అంటారు కదా, అలాగా పెద్ద పెద్ద గుమ్మడికాయ తెచ్చేవారు. అయితే గింజలు కూడా చాలా ఉండేవండి. అయితే మా అమ్మగారు ఏం చేసేవారంటే, కొన్ని గింజలు మా అమ్మగారు గుమ్మడికాయ ముక్కలు తరుగుతుంటేనే మేము ఎగబడిపోయేవాళ్ళం గింజల కోసం కొట్లాడుకోవడానికి, చిన్నపిల్లలం. ఏం చేసేవారంటే, ఆ గింజల్ని కొన్ని బూడిద రాసేసి ఎండలో పెట్టేవారు. కొన్నేమో తొక్కలతో పాటే ఇలాగ వేయించేసేవారు అనమాట. చక్కగా వేయించేసి పొడి కొట్టేసేవారు. అసలు ఎంత బాగుండేదంటే, రోట్లో దంచేవారేమో, అద్భుతమైన రుచితో ఉండేదండి. మీరు నమ్మరు, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నేను చూసారా, వేగుతున్నాయి, ఉబ్బుతాయండి ఇవి వేగుతున్నప్పుడు. సరే, ఈ కాలంలో దీంతో పాటు మనం తినాల్సింది ఇంకొక ఇంగ్రీడియంట్ ఉందండి, నువ్వులు. చూసారా, జీలకర్ర, ఎండుమిర్చి. ఇందులో ఇంకా ఆయిల్ వేసే పని లేదు. చక్కగా వీటితో పాటు ఇలా వేయించేసుకొని, చూసారా, నేను కారంకి తగ్గట్టుగా, మేము కొంచెం కారం పెద్దవాళ్ళమే కాబట్టి మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి చక్కగా ఒక 5-6 ఎండుమిర్చి వేసుకున్నాను. అంతే, ఏంటో అనేసుకోకండి, చాలా ఈజీ కానీ ఎంతో టేస్టీ, సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నంలోకి. నూనె ఇష్టం ఉన్నవాళ్ళు నూనె వేసుకోవచ్చు, నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. చక్కగా ఎంత బాగుంటుందంటే అండి, మామూలు టేస్ట్ ఉండదండి. నేను ఆల్రెడీ తినేసానండి ఎడిటింగ్ చేసేటప్పటికి. అద్భుతమైన టేస్టీగా ఉంది, అన్నంలోకి అయితే అద్భుతమైన రుచిలో ఉంది. బూడిద రాసి ఎండలో పెట్టిన గింజల్ని మా అమ్మగారు తలో కాసిని పంచి ఇచ్చేవారు. మళ్ళీ కొట్లాడుకుంటామేమో అని చెప్పి తలో కాసిని పంచి ఇచ్చేవారు అనమాట. తలోకి ఇప్పుడు సమానంగా నాకు సమానం, వాడికి 2 ఎక్కువ వెళ్ళి 2 గింజలు అలా కొట్లాడుకునేవాళ్ళం అండి. అంత బాగుండేది అసలు. చిన్నప్పుడు ఆ రోజులే వేరనుకోండి. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలా అద్భుతమైన రుచి ఉంటుందండి. తొక్కలతో పాటు వేయించుకుంటే ఇంకా మంచిది. కాకపోతే ఇవాళ రేపు అలా దొరకట్లేదు కదా. మనం ఇంట్లో తెచ్చుకుంటే తప్పితే మనము అన్నీ ఏంటంటే, ఇప్పుడు చిన్న చిన్న ఒకళ్ళకొకళ్ళం ఇద్దరిద్దరం అయిపోవడంతో ఇంట్లో చెల్లవు కూడాను. చిన్న ముక్క తెచ్చుకుంటే సరిపోతుంది. చూసారా, వేగిపోయాయి, తీసేసుకుందాము.
చక్కగా సాల్ట్ వేసి చల్లారిన తర్వాత చల్లారిపోయిందండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. బరకగానే పట్టుకోవాలి. ఇది గమ్ముని నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదండి, గుమ్మడి గింజల్లో కూడా ఆయిల్ ఉంటుంది. అందుకని మనము విప్పర్లో తిప్పుకోవాలి. అది బాగా తిప్పేయకూడదు, ఆపి ఆపి తిప్పుకోవాలి. చూసారా, ఇలా మీకు ఎక్కడ గుమ్మడి గింజ కూడా కనపడట్లేదు, నువ్వులు కూడా కనపడట్లేదు. చూసారా, ఇలా పొడి పొడిగా దంచుకుంటే మనము నైట్ టైము కూరలు ఏమి లేనప్పుడు, లేదంటే ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు తినచ్చు అనుకోండి. చక్కగా ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇవి కొన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చండి. పొడిని అన్నంలోనే కాకుండా కొన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు. నూపిండితోటి వండుకునే కూరలతోటి చేసుకుంటాం కదా, చిక్కుడుకాయ బెల్లం, అలా గుమ్మడికాయ బెల్లం, అలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి. వేడివేడి అన్నంలో నూనె వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను బరకగా పట్టానండి. మనకి పంట కిందకి టేస్ట్ తెలియడానికి ఉంటుందని బరకగా పట్టుకున్నాను. గుమ్మడి గింజ కానీ నువ్వుల గింజ కానీ పంట కింద పడుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని నేను బరకగా పట్టాను. ఒకవేళ మీకు బరకగా ఇష్టం లేకపోతే మెత్తగా పట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా రోజులు నిలవ ఉంటుంది. కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇష్టమైతే వేపుడు కూరల్లో కూడా వేసుకోండి, నష్టమేం లేదు, రుచిగానే ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.